తమిళ దర్శక నిర్మాత నటుడు సుందర్ సి కొన్నేళ్లుగా అరణ్మనై సిరీస్ను చేస్తున్నాడు. ఆ ఫ్రాంచైజీలోని 4th పార్ట్ బాక్ శుక్రవారం విడుదలైంది. కామెడీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు ఉన్న సుందర్ సి 10 ఏళ్ల క్రితం మొదటిసారి అరణ్మనైతో హారర్ కామెడీ జానర్లోకి అడుగుపెట్టాడు. అప్పట్నుండి అదే పంథాలో సాగుతున్నాడు. అవసరం కలిగినప్పుడల్లా తనే తెర మీదకు వచ్చి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. హారర్ కామెడీ జానర్స్లో లాజిక్ అనేది ఉండదు. సో బాక్ సినిమా కూడా అలాంటిదే. శివశంకర్ లాయర్. అతనికి చెల్లి శివాని అంటే ప్రాణం. తండ్రి మాట కాదని ప్రేమ వివాహం చేసుకుని శివాని కుటుంబానికి దూరం అవుతుంది. ఎప్పటికైనా చెల్లిని కలవకపోతానా అని ఎదురు చూస్తుంటాడు శివ. అయితే ఓ రోజున భర్త చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేక శివాని సైతం ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనే వార్త శివను చేరుతుంది. గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోనని తనకు మాట ఇచ్చిన చెల్లి ఇలా చేస్తుందని శివ నమ్మలేకపోతాడు. శివాని మరణానికి కారణం తెలుసుకోవడానికి ఆమె ఉంటున్న గ్రామానికి వెళతాడు. అక్కడ శివకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఉత్తరాదికి చెందిన బాక్ అనే దుష్టశక్తి ఈ గ్రామానికి ఎందుకు వచ్చింది? శివాని ఆత్మకు బాక్కు మధ్య జరిగే వైరానికి కారణమేమిటనేదే ఈ సినిమా. గత కొన్నేళ్లుగా హారర్ మూవీస్ బాక్స్ ఆఫీసులో సందడి చేస్తున్నాయి. ఈ హారర్కు ఎంటర్టైన్మెంట్ యాడ్ అయిన తరువాత వాటి సక్సెస్ రేటు పెరుగుతూ వచ్చింది. చిత్రం ఏమంటే 10 ఏళ్ల క్రితం సుందర్ సి అరణ్మనై తొలి భాగాన్ని ఎలా తీశారో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎలాంటి అప్గ్రేడ్ లేకుండా అలానే బాక్ను తీశారు. కాకపోతే ఇందులోని దెయ్యం స్థానికమైంది కాదు, బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతానికి చెందింది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి తన శక్తిని పెంచుకోవడానికి ముగ్గురిని టార్గెట్ చేసి చంపే ఈ దెయ్యం ఆటలకు శివాని ఆత్మ చెక్ పెడుతుంది. సిన్సియర్ లాయర్ శివశంకర్గా సుందర్ సి నటించాడు. ఆయన నటన గురించి పెద్దంత చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. తనే దర్శకుడు, నిర్మాత కూడా కాబట్టి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా భరించాల్సిందే. అతని చెల్లి శివానీగా తమన్నా బాగా నటించింది. అయితే ఆమెకు మేకప్ వేయలేదో లేకపోతే కాస్తంత కొత్తగా వేశారో అర్థం కాలేదు. ఉన్నంతలో ఈ సినిమాలో కాస్తంత నటన ప్రదర్శించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది తమన్నానే. డాక్టర్ పాత్రలో రాశీ ఖన్నా నటించింది. బట్ ఆమెకు హీరోకు మధ్య లవ్ సీన్స్ ఏమీ లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి మేస్త్రి అండ్ కార్పెంటర్గా వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు, కానీ పండలేదు. ఈ 2 పాత్రలను తమిళంలో యోగుబాబు, వీటివి గణేష్ చేశారు. అలానే మాస్ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని కోవై సరళతో కన్నుకొట్టే కామెడీ సీన్స్ పెట్టారు. అవి ఆకట్టుకోలేదు. ఈ మూవీలో కీలక పాత్రను కేజీఎఫ్ రామచంద్రరాజు పోషించారు. మిగిలిన పాత్రలను జయప్రకాష్, ఢిల్లీ గణేష్, కెఎస్ రవికుమార్, రాజేంద్రన్, సంతోష్ ప్రతాప్ తదితరులు చేశారు. హిప్ హాప్ తమిళ స్వరపరిచిన పాటలేవి గొప్పగా లేవు. క్లైమాక్స్లో వచ్చే అమ్మవారి పాటలో సిమ్రాన్, ఈ చిత్ర నిర్మాత ఖుష్బూ సుందర్ నర్తించారు. ఈ బీట్ సాంగ్ ఆడియన్స్లో కాస్తంత జోష్ను నింపింది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ బాగా ఉన్నాయి. తమన్నా రాశీ ఖన్నాపై చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్ను రోలింగ్ టైటిల్స్ టైంలో వేశారు. అప్పటికే సహనం నశించిన ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు వచ్చేశారు. దాంతో ఈ పాట వృధా ప్రయాస అయింది. అరణ్మనై ఫ్రాంచైజ్ గ్రాఫ్ సినిమాకు తగ్గిపోతోంది. బాక్ కూడా ఆ పనిని విజయవంతంగా చేసింది.